నమస్కారం. ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన ఆధారాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా ఆధారం, ఉదారత, ఇంకా ధర్మబద్ధమైన జీవనం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి 5వ, 6వ పద్యాల నుంచి గ్రహించిన విషయాలన్నమాట. అసలు ఈ పురాతన సూత్రాలు మన రోజువారీ జీవితంలో ఆశీర్వాదం అంటే ఏమిటో ఎలా చెబుతున్నాయి? కుటుంబ బాధ్యతలు, మనం చేసే పని, దానం చేసే తీరు, ఇలాంటివన్నీ ఒక మంచి సామరస్యపూర్వక జీవితానికి ఎలా దారితీస్తాయో చూద్దాం. ఈ బోధనల సారాంశాన్ని, వాటి ఆచరణాత్మక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఖచ్చితంగా. ఈ పద్యాలు కేవలం కొన్ని నియమాల పట్టిక కాదు, బౌద్ధ ధర్మంలోని చాలా లోతైన జీవన సూత్రాలివి. మన పనుల వెనుకుండే ఆ ఉద్దేశ్యం, వాటి దీర్ఘకాలిక ప్రభావం ఎంత ముఖ్యమో ఇవి నొక్కి చెబుతాయి. అంటే కేవలం మంచిగా ఉండటం కాదు, ఆ మంచిని ఎలా పెంచుకోవాలి, దాని ఫలితాలు ఎలా వస్తాయి అని వివరిస్తాయి. సరే, మనం ఒక్కొక్క అంశంలోకి వెళ్ళి వివరంగా చూద్దాం. మొదటిగా 5వ పద్యంలో మాతాపితు ఉపఠానం, తల్లిదండ్రులను ఆదరించడం. ఇది చాలా సంస్కృతుల్లో ఉంది కదా, మరి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి? నిజమే, తల్లిదండ్రులను గౌరవించడం చాలా చోట్ల ఉంది. కాని ఇక్కడ చెప్పిన విధానం కొంచెం లోతైనది. ఇక్కడ కేవలం భౌతిక అవసరాలు తీర్చడం గురించి మాత్రమే కాదు, తల్లిదండ్రులను బ్రహ్మతో పోల్చడం చూడండి. అవును, అది ఆసక్తికరంగా ఉంది. బ్రహ్మతో పోల్చడమంటే? అంటే ఇప్పుడు కనిపించని దేవుళ్ల కంటే కళ్ల ముందున్న తల్లిదండ్రులే ఎక్కువ పూజనీయులని, వాళ్లకు సేవ చేయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక బాధ్యత అని బుద్ధుని ఉద్దేశమన్నమాట. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూస్తే వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్లో ఉంచుతారు కదా, దానికిది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పిల్లల రుణం అనే భావన చాలా ముఖ్యం. రుణం అంటున్నారు అంటే ఇప్పుడు వస్తువులివ్వడం, డబ్బు పంపడం ఇవి సరిపోవా? ఆ రుణం ఎలా తీరుతుంది మరి? ఇది కొందరికి కొంచెం భారంగా అనిపించవచ్చు కదా. అవును, మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే ధమ్మ సహాయం అనేది కీలకమవుతుంది. ఈ ఆధారాలేం చెప్తున్నాయంటే భౌతిక సహాయం ఒక భాగమే, తప్పకుండా చెయ్యాలి. కానీ ఆ నిజమైన రుణం తీరాలంటే వారికి ధర్మ మార్గాన్ని చూపించాలి. ధర్మ మార్గమంటే? ఉదాహరణకు, వాళ్లు కొంచెం పిసినారులుగా ఉన్నారనుకోండి, వారికి దానం యొక్క గొప్పతనం, అశాశ్వతత్వం గురించి చెప్పాలి. లేదా నైతికంగా ఏమైనా తప్పుదారిలో ఉంటే చెడు కర్మల ఫలితాలు ఎలా ఉంటాయో వివరించాలి. జీవితం గురించి, మంచి చెడు, కారణకార్య సంబంధం, వీటిపై స్పష్టత లేకపోతే ఆ విషయాలు చెప్పాలి. అంటే వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు తోడ్పడటం ద్వారానే ఆ రుణం సరిగ్గా తీరుతుందని ఈ సూత్రాల ఉద్దేశ్యం. ఇది భారం కాదు, కృతజ్ఞత చూపించడానికి ఒక గొప్ప అవకాశం, ఒక ఆశీర్వాదంగా చూడాలి దీన్ని. అర్థమైంది. అంటే బాధ్యతను ఒక ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్తున్నారన్నమాట. సిగాళ్యుడికి బుద్ధుడు చెప్పిన మాటలు కూడా ఇదే కదా, బలపరుస్తాయి. నన్ను పోషించిన వారిని నేను పోషిస్తాను అని. అవును అవును, ఆ సిగాళోవాద సుత్తంలో చాలా స్పష్టంగా చెప్పారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల విధులు ఎలా ఉండాలి, వారి కుటుంబ సంప్రదాయాలను నిలబెట్టడం, వారసత్వానికి అర్హులుగా ఉండటం, ఇంకా వారు మరణించిన తర్వాత కూడా వారి పేరు మీద దానధర్మాలు చేయడం, ఇవన్నీ ఉన్నాయి. మరణానంతర దానధర్మాలు కూడానా? అవును. భిక్షువులకు దానం చేసి ఆ పుణ్యాన్ని వారికి అంకితం చేయడం ద్వారా కూడా వారి పట్ల కృతజ్ఞత చూపవచ్చని చెప్పడం గమనించాలి. ఇది కేవలం విధి కాదు, పుణ్యాన్ని సంపాదించుకునే ఒక మార్గం కూడా. స్పష్టంగా ఉంది. ఇక ఇదే పద్యంలో పుత్తదారస్స సంగహో అంటే భార్యాపిల్లలను ఆదరించడం, ఇది కూడా కుటుంబానికి చాలా ముఖ్యం కదా. నిస్సందేహంగా. ఇది మనందరికీ తెలిసిన విషయమే అయినా కొన్నిసార్లు నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబాన్ని పోషించడం భర్త ప్రాథమిక విధి. సిగాలుడికే బుద్ధుడు భార్య పట్ల భర్త ఎలా ఉండాలో 5 రకాలుగా చెప్పారు. అవునా? ఏంటవి? ఆమెను ప్రేమించడం, చిన్నచూపు చూడకపోవడం, నమ్మకంగా ఉండడం, ఇంటి పనుల విషయంలో ఆమెకు అధికారమివ్వడం, ఇంకా అప్పుడప్పుడు బహుమతులు, ఆభరణాలు లాంటివి ఇచ్చి సంతోషపెట్టడం. ఇలాంటివి చేసినప్పుడు ఇంట్లో సహజంగానే సామరస్యముంటుంది. ఈ సామరస్యం, ఈ ప్రశాంతతే ఒక పెద్ద ఆశీర్వాదం. నిజమే. ఇది ఈ జన్మకే కాదు, భవిష్యత్ జన్మలకు కూడా మంచి పునాది వేస్తుంది. ఇంట్లో ఈ స్థిరత్వం ఉంటేనే కదా మనం బయటి ప్రపంచంలో పనుల మీద, అంటే మన జీవనోపాధి మీద సరిగ్గా దృష్టి పెట్టగలం. ఖచ్చితంగా. కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే మిగతా పనులు సజావుగా సాగుతాయి. సరే, ఇది మనల్ని
5వ పద్యంలోని చివరి అంశానికి తీసుకువస్తుంది. అనాకులా కమ్మంత సంఘర్షణ లేని పనులు. దీని అర్థమేమిటి? కేవలం చట్టానికి వ్యతిరేకం కాని పనులు చేయడమా? చట్టబద్ధంగా ఉండడం ఒక భాగమే, కాని అనాకుల అంటే అంతకంటే కొంచెం ఎక్కువ. దానర్థం చిక్కులు లేని, గందరగోళం లేని, ప్రశాంతంగా చేయగలిగే పనులన్మాట. మనం చేసే పని మన మనసుకు శాంతినివ్వాలి, అదే సమయంలో ఇతరులకు హాని కలిగించకూడదు. ఇక్కడ కమ్మ అంటే పని, అది అంతా అంటే లక్ష్యం చేరడానికి ఒక సాధనం. ఆ పని స్వభావం అంటే అనాకుల అంటే సంఘర్షణ లేని, మన లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే పనికి, మన జీవిత లక్ష్యానికి మధ్య ఇంత బలమైన సంబంధం ఉందంటున్నారు. దీన్ని కొంచెం వివరిస్తారా? చూడండి, మన జీవితంలో చాలా సమస్యలకు, సంఘర్షణలకు మూలమేమిటి? లోభం, ద్వేషం, మోహం. మనం చేసే పనులు వీటిని ఇంకా పెంచేవిగా ఉంటే అప్పుడు అవి మరిన్ని బాధలకు, చిక్కులకు దారితీస్తాయి కదా? అవును. జీవిత పరమార్థం ఈ సంఘర్షణల నుంచి బయటపడటం అయితే మనం చేసే పనులు కూడా ఆ దిశగానే ఉండాలి కదా? అందుకే ఈ బోధనలు ఏమంటున్నాయంటే సాధనాలు అంటే మన పనులు కూడా, సాధ్యం అంటే మన లక్ష్యం అంతే ముఖ్యమని. అంటే ఎలా సంపాదిస్తున్నామనేది కూడా ముఖ్యమేనన్నమాట. ఖచ్చితంగా. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఎలా సంపాదిస్తున్నామనేది మన మానసిక స్థితిని, మన కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది. తనకు, ఇతరులకు హాని చెయ్యని, మనస్సాక్షికి వ్యతిరేకం కాని అలాంటి ఒక జీవనోపాధిని కలిగి ఉండటం అదే ఒక గొప్ప ఆశీర్వాదం. అలాంటి పని దొరకడం, చెయ్యగలగడం నిజంగా అదృష్టం. మన పని మనని ప్రశాంతంగా ఉంచాలి, మన అంతిమ లక్ష్యానికి దగ్గర చెయ్యాలి. చాలా మంచి ఆలోచన. సరే, ఇప్పుడు 6వ పద్యంలోకి వెళ్దాం. ఇక్కడ మొదటి అంశం దానం అంటే ఉదారత. అవును, దానం అంటే ఇవ్వడం. కాని ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే మనం బయటకు చేసే పని కంటే దాని వెనుక ఉన్న చేతన లేదా ఉద్దేశ్యం. మీరు ఏ ఉద్దేశ్యంతో ఇస్తున్నారు? స్వార్థంతో ఇస్తున్నారా? నిస్వార్థంగా ఇస్తున్నారా? లేక రెండూ కలిపి ఉన్నాయా? దాన్ని బట్టే దానం యొక్క ఫలితం, దాని స్థాయి అంటే తక్కువ, మధ్యస్థం, ఉన్నతం అని నిర్ణయించబడతాయి. అంటే ఇచ్చే వస్తువు విలువ కన్నా ఇచ్చే మనసే ముఖ్యమంటారా? అవును, ప్రధానంగా అదే. తీసుకునే వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఇచ్చిన వస్తువు విలువ కూడా కొంత పాత్ర పోషిస్తాయి. కాని ఇచ్చే వ్యక్తి ఉద్దేశమే అన్నిటికన్నా ముఖ్యం. సరే, ఇవ్వడమంటే కేవలం వస్తువులు, డబ్బు ఇవి మాత్రమేనా? లేక ఇంకా వేరే రూపాల్లో కూడా దానం చేయొచ్చా? ఓ, చాలా విస్తృతమైన అర్థముంది. కేవలం వస్తుదానం మాత్రమే కాదు, మాటల ద్వారా, మనసు ద్వారా కూడా దానం చేయవచ్చు. ఒక చిరునవ్వు, ఓదార్పునిచ్చే మాటలు, ఇతరుల మంచి కోరుకునే ఉదారమైన ఆలోచన, ప్రేమపూర్వకమైన చూపు ఇవన్నీ కూడా దానంలో భాగమే. ఇంకా చెప్పాలంటే దానమనేది ఒంటరిగా ఉండదు. ఇది మనలోని త్యాగగుణాన్ని పెంచుతుంది. అంటే వస్తువుల మీద మమకారం తగ్గడం. కరుణను పెంచుతుంది. అంటే ఇతరుల కష్టాలను చూసి స్పందించడం. ఇది నైతిక ప్రవర్తనతో కూడా ముడిపడి ఉంటుంది. అంటే హింసకు, అబద్ధాలకు ఉపయోగపడేవి ఇవ్వకూడదు కదా? అలాగే వివేకంతో, అంటే ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఇవ్వడం. దానంలో రకాలు కూడా ఉన్నాయంటున్నారు కదా, వాటి గురించి కొంచెం చెప్తారా? ప్రధానంగా 2 రకాలుగా చెబుతారు. ఒకటి ఆమిసదానం, అంటే భౌతిక వస్తువుల దానం. ఆహారం, బట్టలు, మందులు, విహారాలు కట్టించడం లాంటివి. ఇది ముఖ్యంగా సంఘానికి అంటే భిక్షువులకు, సన్యాసినులకు మద్దతివ్వడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఇంకా ముఖ్యమైనది ధమ్మదానం, అంటే ధర్మాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం. ధమ్మదానం. అవును, ఈ ఆధారాలు ధమ్మదానం అన్ని దానాల కంటే గొప్పదని నొక్కి చెబుతున్నాయి. ఎందుకని? ఎందుకంటే చూడండి, భౌతిక వస్తువులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, నశిస్తాయి. కాని జ్ఞానం అది పంచే కొద్దీ పెరుగుతుంది, తరతరాలకు మేలు చేస్తుంది. దీని ప్రభావం ఈ ఒక్క జన్మకే పరిమితం కాదు. అందుకే ఇది అత్యున్నత ఆశీర్వాదాలలో ఒకటిగా భావిస్తారు. జ్ఞానదానం యొక్క ప్రాముఖ్యత బాగా అర్థమైంది. సరే, ఇక 6వ పద్యంలో తర్వాతి అంశం ధమ్మచర్య అంటే ధర్మబద్ధమైన ఆచరణ. దీని గురించి చెప్పండి. ధర్మం ప్రకారం జీవించడం. ఇది కేవలం చెడు పనులు అంటే 10 అకుశల కర్మలున్నాయి కదా, వాటిని చెయ్యకుండా ఉండటమే కాదు, వాటి స్థానంలో
మంచి పనులను అంటే 10 కుశల కర్మ మార్గాలను చురుకుగా పెంపొందించుకోవడం. అంటే చెడును మానదంతో పాటు మంచిని చురుకుగా చేయాలన్నమాట. ఏంటవి ఆ 10? అవును. క్లుప్తంగా చెప్పాలంటే అవును. క్లుప్తంగా చెప్పాలంటే 1 హింసను మానేసి ప్రేమ కరుణను పెంచుకోవడం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 2 దొంగతనం చెయ్యకుండా సరైన జీవనోపాధి కలిగి ఉండటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 3 లైంగిక దుష్ప్రవర్తన చేయకుండా తన భాగస్వామితో సంతృప్తిగా ఉండటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 4 అబద్ధాలు మానేసి సత్యం మాట్లాడటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 5 విభజించే మాటలు, చాడీలు మానేసి కలిపే మాటలు మాట్లాడటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 6 కఠినమైన మాటలు మానేసి మృదువుగా మాట్లాడటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 7 పనికిరాని మాటలు, వ్యర్థ ప్రలాపాలు మానేసి అర్థవంతమైన మాటలు మాట్లాడటం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 8 లోభాన్ని తగ్గించి త్యాగగుణాన్ని పెంచుకోవడం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 9 ద్వేషాన్ని తగ్గించి మైత్రీభావనను పెంచుకోవడం. అవును. క్లుప్తంగా చెప్పాలంటే 10 తప్పుడు అభిప్రాయాలను వదిలి సరైన అవగాహన, సమ్యక్ దృష్టి పెంపొందించుకోవడం. ఇక్కడ ధమ్మం అంటే ధర్మబద్ధత, రైచస్నెస్ లేదా న్యాయమైన ప్రవర్తన, సమచర్య అని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక నిరంతర సాధన. అంటే నిష్క్రియాత్మకంగా ఉండటం కాదు, చైతన్యవంతంగా మంచిని ఆచరించడం. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక 6వ పద్యంలోని చివరి అంశం అనవజ్జాని కమ్మాని, నిందారహితమైన పనులు. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సంఘర్షణ లేని పనులకు, అనాకుల కమ్మంతా కొంచెం దగ్గరగా అనిపిస్తోంది. వీటి మధ్య తేడా ఏంటి? అవును, కొంచెం దగ్గరగా అనిపిస్తాయి, కానీ ఒక సూక్ష్మమైన ముఖ్యమైన తేడా ఉంది. అనాకుల కమ్మంత అనేది మనం చేసే పని యొక్క స్వభావం మీద, అంటే అది ప్రశాంతంగా ఉందా, ఇతరులకు హాని కలిగిస్తోందా అనే దానిమీద దృష్టి పెడుతుంది. అయితే అనవజ్జానే కమ్మాని అనేది మనం చేసే పనుల యొక్క కర్మఫలం మీద, అంటే మన ఉద్దేశ్యం, చేతన మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. అనవజ్జ అంటే నింద లేనిది, దోషం లేనిది, భవిష్యత్తులో మనకు ప్రతికూల ఫలితాలు ఇవ్వనిది, అడ్డంకులు సృష్టించనిది. దీనికి కొన్ని ఆచరణాత్మక ఉదాహరణలిస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. రోజువారీ జీవితంలో ఎలాంటివి? తప్పకుండా. వ్యాఖ్యానాల్లో కొన్ని మంచి ఉదాహరణలిచ్చారు. చూడండి, ఉదాహరణకు ఉపోసత రోజులు అనుంటాయి కదా, ప్రత్యేక నియమాలు పాటించే రోజులు. ఆ రోజుల్లో అష్టాంగ శీలాన్ని పాటించడం. లేదా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం, ప్రజలందరి కోసం తోటలు వేయడం, వంతెనలు కట్టడం లాంటివి. అవును. దాహంతో ఉన్న ప్రయాణికుల కోసం చలివేంద్రాలేర్పాటు చేయడం, లేదా ఎవరైనా సేద తీరడానికి విశ్రాంతి గృహాలు కట్టించడం. ఇవన్నీ గమనిస్తే ఇవి ఏ ఒక్క మతానికో వర్గానికో చెందినవి కావు. ఇవి అందరికీ ఉపయోగపడే మంచి పనులు. నిజమే, సార్వజనీనమైనవి. అవును, దయతో, కరుణతో చేసే పనులు. అవి ఎక్కడైనా ఎవరి ద్వారానా ప్రశంసించబడతాయి. ఇలాంటి నిందారహితమైన పనులు చేసే వ్యక్తులు ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆ సమాజం నిజంగా ఆశీర్వాదం పొందినట్లే కదా. ఖచ్చితంగా. ఇలాంటి పనులు అందరికీ మేలు చేస్తాయి, ఎవరినీ నొప్పించవు. సరే, ఈరోజు మనం విశ్లేషించిన ఈ ఆధారాల ద్వారా ఒక సంపూర్ణమైన, ఆశీర్వాదకరమైన జీవితానికి మార్గం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కేవలం భౌతికంగా కాదు, ధర్మ మార్గంలో కూడా కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, మనశ్శాంతిని ఇచ్చే పని, స్వచ్ఛమైన ఉద్దేశంతో చేసే దానం, చైతన్యవంతంగా మంచిని ఆచరించడం, అందరికీ మేలు చేసే నిందలేని పనులు, ఇవన్నీ ఆ విడివిడి సూత్రాలుగా కాకుండా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక సంపూర్ణ జీవన విధానంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ విడివిడిగా ఉండే నియమాలు కావు. ఒక సమగ్రమైన, బుద్ధిపూర్వకమైన జీవన శైలికి ఇవి పునాదులనమాట. చివరగా శ్రోతలు ఒక విషయం ఆలోచించవచ్చు. 1000 ఏళ్లనాటి ఈ నైతిక, ఆధ్యాత్మిక సూత్రాలు, ముఖ్యంగా మన ఉద్దేశ్యాలు, మన పనుల ప్రభావంపై ఇంతలా దృష్టి పెట్టడం, ఇవి నేటి ఈ వేగవంతమైన, చాలా సంక్లిష్టమైన ఆధునిక ప్రపంచంలో మనకు ఎలా దారి చూపగలవు? ఈ ఆశీర్వాదాలను, కుటుంబ బాధ్యతలను ప్రేమగా స్వీకరించడం దగ్గరనుంచి మన పనిని, మన దానగుణాన్ని, మన రోజువారీ పనులను మరింత అర్థవంతంగా, నిందారహితంగా మార్చుకోవడం వరకు మన జీవితాల్లో
ఎలా మరింత చైతన్యవంతంగా పెంచుకోవచ్చు అని ఆలోచించవచ్చు. బహుశః అసలైన ఆశీర్వాదమనేది బయటనుంచి వచ్చేది కాదేమో, మన చర్యలు, మన ఉద్దేశ్యాల ద్వారా మనమే సృష్టించుకునేదేమో. ఆలోచించండి.